కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. భారత్ మాతా కే అది భారత్ మాతా కే సనాతన ధర్మ కే సనాతన ధర్మ కే జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి. చేతులు రెండు పైకి లేపొచ్చు, ఏం కాదు, ఎవ్వరేమంటారు మన రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉన్నారు. ఇదో 16 వారాలు, 19వ వారం నిర్విఘ్నంగా గ్రామాల్లో చేస్తున్నారు. ఈరోజు ఆ అదృష్టం ఈ గ్రామానికి పట్టింది అండ్ నాకు కూడా పట్టింది. అందుకు మనందరూ చప్పట్లు కొట్టుకోవచ్చు నాతో సహా. ఎందుకంటే ముఖ్యంగా హనుమాన్ చాలీసా విషయానికి వస్తే, ఇక హనుమాన్ చాలీసా చదివితే మనకు చాలామంది చెప్తూ ఉంటారు, ఏది నువ్వు ఏదైనా కోరుకో అయిపోతుంది, ఆరోగ్యం బాగుంటుంది, భూత ప్రేత పిశాచాలు అట్లాంటివి ఏమన్నా ఉన్న దగ్గరికి రావు, జ్వరం వస్తే తగ్గిపోతుంది, చదువులు మంచిగా వస్తాయి, మార్కులు మంచిగా వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, బ్లా 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 ఇట్లాంటి చాలా చెప్తూ ఉంటారు. అవన్నీ వాస్తవం. అవన్నీ ఒక్కసారి మనం పక్కకు పెడితే, హనుమాన్ చాలీసా ఎవరి గురించి చేస్తున్నామన్నా మనం? ఎవరిని స్తుతించుకుంటూ చేస్తున్నాం? హనుమంతుని స్తుతించుకుంటూ చేస్తున్నాం. ఆ హనుమంతుడు ఒక్కసారి ఆయన గురించి మనం చూసుకుంటే, ఆయన జీవితం మొత్తం అంటే జీవితాంతం అంటే ఇప్పటికీ ఎప్పటికీ మన సనాతన ధర్మం ఏదైతే ఎటర్నల్ అంటామో, కొన్ని లక్షల కొంత వచ్చిరు కదా ఈ మధ్యకాలంలో కొంతమంది, కొన్ని వేల సంవత్సరాల క్రితం వాడు వచ్చి టోపీ పెట్టుకుని వచ్చిండు, ఇంకోటి క్రాస్ వేసుకుని వచ్చిండు, ఇక మొత్తం మాదే ప్రపంచం అంతా మేమే దున్నేస్తున్నామని మాట్లాడుతున్నారు. కానీ వాడు పుట్టుగా కాదు కదా, అట్లీస్ట్ వాడు ఎవరికి తెలియనప్పుడు అంతకుముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి మన సనాతన ధర్మం ఉన్నది. ఉన్నదా అన్న? ఈరోజు ఉన్నదా? మనం పోయినాక, మన పిల్లలు పెద్దగా వాళ్ళు పోయినాక కూడా ఉంటుంది. సనాతనం నిత్య నూతనం, ఎప్పటికైనా ఇట్లనే ఉంటుంది. అట్లనే ఆ హనుమయ్య కూడా ఎప్పటికీ ఒకళ్ళకి సేవ చేస్తూ ఉంటాడు. ఎవరికి సేవ చేస్తుంటాడు? ఎవరికి సేవ చేసిండు? ఎవరికి సేవ చేస్తుంటాడు? రామునికి సేవ చేసిండు. రాముడు అంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. విన్నరా ఈ మాట ఎక్కడన్నా? విన్నారు కదా. రాముడు అంటే ధర్మం. రాముడు దేవుడే, కానీ మనిషి లెక్క పుట్టి అరే ధర్మం అంటే ఏందో మనకు తెలియనీకి ఆయన అష్ట కష్టాలు పడ్డాడు. కానీ ధర్మాన్ని ఏ రోజు కూడా వదలలేదు. రామునికి సహాయం చేసిందంటే హనుమంతుడు ఎవరికి సహాయం చేసినట్టు? ధర్మానికి సహాయం చేసినట్టు. ఈరోజు మనం హనుమాన్ చాలీసా చేస్తుంటే ఎందుకోసం చేస్తున్నట్టు? ధర్మం నిలబెట్టనీకి చేస్తున్నట్టు. సో ఖచ్చితంగా అన్న మీరందరూ హనుమాన్ చాలీసా పారాయణం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎప్పుడు చేసినా కూడా మనసులో మాత్రం సంకల్పించుకోర్రి, ఖచ్చితంగా సంకల్పించుకోర్రి. ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళు అనుకోరు. ఎప్పుడు కూడా ఒక్కడు అంటారు, మాట కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు అన్నాడు, చెప్పిండు, యాక్సిడెంట్ అవుతా ఉంటే ఎవరన్నా మీరు బండి మీద ఆగుర్రి, ఏం మాట్లాడకూరు, అట్లీస్ట్ బండి ఆపుకొని ఆగుర్రి, ధైర్యం వస్తుంది. నలుగురు వచ్చిర్రు, ఒక కారు వచ్చి ఆగింది అని పక్కకు, గల్లాలు ఎత్తాడు. అప్పటిదాకా ఇట్లున్నాడు, గల్లాలు ఎత్తాడు. అవునా కదా? అట్లనే ఎప్పుడైతే మనం అందరం ఒకటే అనుకుంటామో అది ఖచ్చితంగా అయి తీరుతుంది. సో నా ధర్మం నిలబడాలి, చాలా గట్టిగా నిలబడాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఎప్పుడు హనుమాన్ చాలీసా చదివినా కూడా అది ఫస్ట్ అనుకొని మీరు స్టార్ట్ చేయరు. అంటే మనసులో అనుకుంటే చాలు, బయట కనాల్సిన అవసరం లేదు. బయట కంటే ఇంకో 10 మందికి తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నాను. అయితే ఇంతకుముందు అన్న చెప్పిండు, మనం అందరం ఏంది అంటే ఈ కులమని, వర్గమని, నాయకుడని, నీదని, నాదని తన్నుక చస్తూ ఉంటాం. అందుకోసమే బలహీన పడిపోతున్నాం హిందువులం. ఈరోజు తిరుపతి వెంకన్న స్వామికి లడ్డు ప్రసాదం నైవేద్యం మాటలు వస్తలేవు, దానిలో ఏం కలిపిర్రు అని చెప్పడానికి. నోటి నుంచి నాకు చెప్పబుద్ధి అయితే లేదు. కానీ ఏ ఒక్క సంఘం అన్నా, ఏ ఒక్క హిందూ సంఘాలన్నా బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి పోనీ నార్మల్ అంటే దేవుడు తిరుపతి ఎంతమంది పోమన్నా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి పోయొచ్చు. ఎప్పుడో ఒకసారి అయితే పోయొచ్చారు అనుకో, తిరుపతికి పోయొచ్చిరా? ఖచ్చితంగా పోయొచ్చారు. వెంకన్న స్వామి దర్శనం చేసుకుందామంటే నూకేస్తున్నారా, దర్శనం చేసుకోలేకపోతున్నాం, సరిగా నిండుగా చూడలేకపోతున్నాం అని చెప్పి బాధపడి బయటకు వస్తాం.
నాకు తెలిసి అందరూ బాధపడి బయటకు వచ్చినలే ఉంటారు ఇక్కడ. ఎందుకంటే చాలా కష్టంతో పోతాం ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఆడికి పోయిన తర్వాత నిమిషం కూడా ఉండని వాడు నూకేస్తాడు సెక్యూరిటీ. కానీ అటువంటి స్వామికి మరి ఇంత ఘోరం జరిగితే మన నోళ్ళు బయటకు లేస్తలేవు. ఎందుకు లేస్తలేవు? అంటే ఏ కాంతిరా, మన పని మనకు, మన బిజీ మనకు. మనం ఒక్కళ్ళం తక్కువ ఇంతమందిలో ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి మాట్లాడదాం అనుకోండి, ఇంకో నలుగురు వెనక నుంచి ఆపుతారు. నీకెందుకురా ఇది అవసరమా? ఎందుకంటే నీకెందుకురా అవసరమా అని చెప్పి చిన్నప్పటి నుంచి మనల్ని ఇట్లనే పెంచారు. నువ్వు చూసుకో బిడ్డ, నీకెందుకురా వాళ్ళతోటి గొడవ. రేపటి నన్ను జాబ్ చేసి కొన్ని పైసలు సంపాదిస్తారు, నువ్వు పిల్లలు, నీ పిల్లలు మంచిగా ఉంటారు. ఈ దేశము ధర్మం ఇవన్నీ పట్టుకొడితే నీ కూడు పెడతాయి, పెడుతుంది అదే కూడు పెడుతుంది. ధర్మం దేశం బాగుంటేనే రేపటి మన జీవితం బాగుంటుంది. ఈరోజు ఏదైతే మన పిల్లల కోసం ముందు కూర్చున్నారు పిల్లలు, ఆనందంగా అనిపిస్తున్నది. వీళ్ళందరూ హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటే నాకు ఇంత చిన్న వయసు నుంచి ఏం చూడకుండా చదివారు కొంతమంది, ఇంకా అద్భుతం. వీళ్ళందరూ ఎదిగి వీళ్ళు బాగా చదివి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టి దానికోసమే కదా ఈరోజు మనం కష్టపడేది. వాళ్ళని మంచిగా చూసుకోవాలనే కదా మనం కష్టపడేది. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్ళి కానోళ్ళు మనం పెళ్ళి చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు కావాలి, పిల్లలు మంచిగా ఉండాలి. వాళ్ళ కోసమే మన జీవితం. మనం సంపాదించేది మన పిల్లల కోసమేనా కాదా? మన తల్లిదండ్రులు సంపాదించింది మన కోసమే చేసారు, పాపం వాళ్ళు కష్టపడ్డారు. తర్వాత మనం ఈరోజు కష్టపడి మన పిల్లల కోసం. రేపటి నాడు వాళ్ళు పెద్దగా అవుతారు, మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం కష్టపడతారు. కానీ ఈరోజు మీరు పడ్డ కష్టం, ఈరోజు మీరు బ్యాంకు బ్యాలెన్స్ పక్కకు నింపుకుంటాం కదా, మన ఇండ్లు, వాకిళ్ళు, బీరువాలు, నగలు ఇవన్నీ వాళ్ళు అనుభవించాలంటే ఈరోజు దేశం ఎట్లున్నదో వాళ్ళు పెరిగినాక కూడా దేశం అట్లనే ఉండాలి. వాళ్ళు పెరిగినాక దేశం అట్లా లేకపోతే ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్లో ఏమైందన్నా, కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిర్రు. ఎక్కడనో కాదు, నేను వేరే పోనీ అఖండ భారతం ముక్కలైంది, మనకు స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ అటువైంది, బంగ్లాదేశ్ ఇటు వచ్చింది, వాని గురించి నేను మాట్లాడతలేను. అది ఎప్పుడో అయింది, 40 ఏళ్ళ రాజకీయ నాయకుల దిక్కుమాలిన చేష్టలతోటి మన దేశాన్ని ముక్కలుగా ఇట్లా తెగ నరికితే పాకిస్తాన్ వాడు అటు తీసుకొని, బంగ్లాదేశ్ వాడు ఇటు తీసుకొని, ఆ మధ్యలో ఇంకా పెద్ద మనుషులు ఏం ఒప్పందం చేసిరంటే అప్పట్లో అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్కు మధ్యలో రోడ్ వేస్తామన్నారు. ఆ రోడ్ వేసి ఆ రోడ్డుకు ఇటు పక్కన అటు పక్కన మొత్తం తురుకొల్లే ఉండన్నట్టు, వేరేటోళ్ళు ఉండొద్దు. ఆ రోడ్ వేసి వాళ్ళు చెప్పినట్టుంటే ఈరోజు మన బతుకు ఎట్లుంటుండే? రోడ్ల మీద తిరుగుడు కాదు, ఇక్కడ నువ్వు నేను ఈ గుడికి రాకపోతుండే, ఈ గుడి ఊలగొడుతుండే, మన అందరికి సుంతీలు అవుతుండే. మనం ఎంత కాదనుకున్న అది వాస్తవం, అదే జరుగుతుండే. కానీ సనాతన ధర్మం ఏదో రకంగా ఆపింది దాన్ని. భగవద్గీత గురించి మనం మాట్లాడుతూ ఉంటే మొన్నదాకా కూడా ఈ మధ్య ఏదో కొంతమంది సావు దగ్గర మాత్రమే కాదు భగవద్గీత వేరే దగ్గర కూడా మనం చదవచ్చట అని కొంత మనకు స్ఫురణలోకి వస్తున్నది. కానీ నా చిన్నప్పుడైతే మొత్తం భగవద్గీత ఏమన్నా వినబడదంటే అరే ఎవడో పోయిండ్రా, ఈరోజు మైక్లు వినబడుతున్నదంటే ఆ ఇంటికాడ ఎవడో పోయారు, మనం అటు నుంచి పోద్ది ఇటు నుంచి పోవాలి అంటే అట్లా అలవాటు చేసారు. గీత అంటే సచ్చిన తర్వాత మనం వేసేటటువంటిది, శివయాత్రకు మనం వేయాలనే నాకైతే అట్లనే ఉంటుండే, మీకు కూడా నాకు తెలిసి అట్లనే ఉంటుండే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కొంత మారుతున్నది, మనకు తెలుస్తున్నది. ఏం చెప్పిండయ్యా దాంట్లో గీతలా? ఆత్మ గురించి చెప్పిండు అంటారు. ఆత్మ గురించి ఏం చెప్పిండు? ఆత్మ ఎప్పుడు వస్తుంది? సచ్చినాకు వస్తుంది కాబట్టి సచ్చినాకేద్దాం, సచ్చినాకేసే దాని గురించి చెప్పలే. నీ ఆత్మ అనేటటువంటిది దానికి సావు లేదు అని చెప్పిండు. నీ శరీరం దేనికి భయపడద్దు అని చెప్పిన అర్జునుడు కృష్ణుడు ఇద్దరి సంవాదమే కదా భగవద్గీత అంటే. ఏముంది? అర్జునుడు అంటారు ఫస్ట్నే, కృష్ణ తీసుకపో నన్ను. అక్కడ అందరు ఉన్నారు కదా, నా మామలు, తాతలు, అన్నలు, వాళ్ళందరి మధ్యలోకి తీసుకపో, యుద్ధం స్టార్ట్ చేద్దాం. పోతాడు కృష్ణుడు, తీసుకపోయి మధ్యలో ఆపుతారు రథాన్ని. ఆపంగానే గాంధీవం చేత పుడంగానే భయం అవుతుంది అర్జునునికి. కృష్ణ నాతోడు అయితలేదు నాయన, నాతోడు యుద్ధం చేసే సాధన అయితలేదు. ఎందుకంటే అక్కడ నా అన్నున్నాడు, నా మామున్నాడు, నా గురువు ఉన్నాడు, నా తాతున్నాడు. వీళ్ళందరితో నేను యుద్ధం చేసి గెలిచి నేను సాధించేది ఏమున్నది? వాళ్ళని చంపితే వచ్చేటటువంటి ఈ రాజ్యం నాకు అవసరమా? నాకు ఎందుకయ్యా ఇది? నాకు వద్దు. నా చేతులు వణుకుతున్నాయి. మనం ఎగ్జామ్ హాల్లోకి పోయినప్పుడు మనకు రాని క్వశ్చన్ వచ్చింది అనుకో, చేతులు వణుకుతాయి కదా, అట్లా ఆయన వణుకుతున్నది. ఈ గాంధీవం నాకు వద్దని చెప్పి పక్కన పడేసిండు. అర్జునుడు ఇంకో మాట అన్నాడు అక్కడ, అంటే కృష్ణ
నాకు యుద్ధం చేసుడు భయం కాదు. ఏం భయం కాదు? యుద్ధం చేసుడు భయం కాదు, కానీ నా వాళ్ళతో యుద్ధం చేసుడు భయం అయ్యా నాకు. కానీ ఎవడయ్యా ఇక్కడ నీవాడు అని అడిగింది కృష్ణుడు. ఈరోజు మన పరిస్థితి కూడా అక్కడ అర్జునుని పరిస్థితే. ఈరోజు భారతదేశంలో ఉంటున్న హిందువుల పరిస్థితి, కురుక్షేత్రంలో ఉన్న అర్జునుని పరిస్థితి ఒకటే. నపుంసకత్వం. ఆ రోజు అడిగి నువ్వేమో నపుంసకునివా, మగోనివి ఆడోనివి కాకుండా మధ్యలో ఉన్నవా? యుద్ధం ఎందుకు చేస్తలేవు? అరే అధర్మం పైన యుద్ధం చేస్తున్నావు, నువ్వు నీ వాళ్ళ పైన కాదు. ఎవడిక్కడ నీవాడు? ఎవడు నీవాడు? నువ్వు గాంధీవం పక్కన పెడితే వాడు నిన్ను ఏడా చంపేసి నీ రాజ్యం వాంది అని చెప్పి తీసుకొని పోతాడు. అట్లా అంటోని తోట నువ్వు ధర్మము అధర్మం అని చెప్పి మాట్లాడుతున్నావు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడు, అటువైపు యుద్ధం చేయు. ఈరోజు ధర్మం ఎటువైపు ఉన్నదయ్యా? ఎటువైపు ఉన్నది? హిందుత్వం వైపు ఉన్నది. ఉన్నదా? భగవద్గీతలో అర్జునుడు ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు కృష్ణుడిని. ఎక్కడన్నా సరే లాస్ట్కి వచ్చేసరికి కూడా కృష్ణుడు సమాధానం చెప్తూనే ఉన్నాడు. కానీ చల్ నేను దేవుణ్ణి, నన్ను అడుగుడేంద్రా పోయి నువ్వు, చల్ ఆపు, ఇక చాలు మస్తు అయిపోయింది కథలు, నేను చెప్పింది అన్నాడా? అనలే. ఎన్ని అడిగితే అన్ని డౌట్లు తీర్చిండు, ఎన్ని అడిగితే అన్ని డౌట్లు తీర్చిండు. అది సనాతన ధర్మం అంటే. వేరే మతాల పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలకు పోయి మీరు క్వశ్చన్లు అడుగుర్రు ఒకసారి. ఆ దేవుళ్ళని ఏమన్నా అనే ధైర్యం చేస్తారా? ఎవరన్నా చేస్తారా అన్న? ఎవరన్నా? మరి మన దేవుళ్ళని అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నదన్నా? మన దేవాలయాన్ని కూర్చోగొట్టే అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నదన్నా? తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా అది కొన్ని లక్షల కోట్ల ఆదాయం, మిగిలిన అన్ని పక్కన పెట్టుర్రి. ప్రభుత్వాలు ఏం చూస్తాయి? ఆదాయమే కదా చూసేది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అదంటే ప్రైవేట్ అనుకోరు, టీటీడీ. కొన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చేటటువంటి ఒక దేవాలయం స్వామికి అక్కడ క్రిస్టియన్లు పోయి పని చేస్తారు, ముస్లింలు పోయి పనులు చేస్తారు. గోవింద అనమంటే గోవింద అను పైనుంచి వాడు చైర్మన్ కిందికి వచ్చి చర్చిలకు పోయి హల్లెలూయా అంటాడు. ఏం బతుకులన్నా మనకి? ఎందుకు వస్తలేదు? మన గొంతు ఎందుకు లేస్తలేదు? ఎందుకు మాట్లాడతలేం మనం? పిరికితనం. వద్దురా, ఉండురా, పోకుర్రిరా అన్నా. ఓ తరాలు అట్లనే గడిచినాయి అన్న. గడిచి ఈరోజు ఇంతకుముందు అన్నన్నాడు మనం మెజారిటీలం హిందువులం ఇక్కడ ఉన్నాం, కానీ మైనార్టీ లెక్క బతుకుతున్నామని. ఆల్రెడీ 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారన్నా మన దేశంలో. మన దేశంలో భారతదేశం అనేటటువంటిది ఏకైక హిందూ రాష్ట్రం, అవునా? ప్రపంచం మొత్తం మీద హిందువులకు ఏమైనా ఉన్నదా అంటే ఎక్కడున్నదన్న? భారతదేశంలో. పాకిస్తాన్లో పోయి బ్రతుకుతుంటే ఏం చేస్తున్నారు? సంపుతున్నారు. బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారు? నరుకుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో. ఇవన్నీ ఒకప్పటి మన దేశాలే కదా. మరి ఈరోజు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగింది? ఈరోజు బెంగాల్లో ఏం జరుగుతున్నది? ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ ఎట్లయితున్నాయి? మన పక్క రాష్ట్రమే కదా, మిగిలిన పక్కన పెడదాం. లవ్ జిహాదులు చూస్తున్నారా మీరు? చూస్తున్నారు కదా నా లవ్ జిహాదులు. ప్రేమ పేరిట ఏదో ఒక సాకు, ఏదో ఒకటి హిందుత్వాన్ని తగ్గించాలి, హిందువులను తగ్గించాలి. పోతే పోని మనకేమవుతుంది అనుకుంటే ఏం కాదన్నా, మనం ఉండం. మనం ఈరోజు ఏదైతే మన పిల్లల కోసం వాళ్ళు బాగుండాలి అని మనం కోరుకుంటున్నామో వాళ్ళు బాగుండరన్నా. ఉండరు, బాగుండరు, పక్కకు పెట్టుర్రి. ఈరోజు అటో ఇటో మన నోళ్ళు లేస్తేనే, మనం గట్టిగా నిలబడితేనే సనాతనం అనేది ఇంకా నిలిచుంటుంది, హిందువులం అనేది ఇంకా బ్రతికుంటాము, దేశం బాగుంటుంది. వాడెవడో అంటాడు ధర్మం ఏంది, దేశం ఏంది? ధర్మం ఏంది? ధర్మం, దేశం బాగుండాలి, దేశం గురించి మాట్లాడరు. నేను చెప్పినా కూడా, అరే నాయనా ఇక్కడ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఎప్పుడైతే సనాతన ధర్మం అటో ఇటో అవుతుందో ఈ నా కొడుకులు వచ్చి ఈ దేశాన్ని ఎటు కాకుండా తయారు చేస్తారు. అట్లనే తయారు చేసిర్రు. లాస్ట్కు మిగిలింది ఇప్పుడు మాకు భారతదేశం, దీన్ని కూడా ఎటు కాకుండా అవుతుంది. అందుకోసం ఫస్ట్ ధర్మం బాగుండాలన్నాడు. సో ఈ ధర్మం కోసం ఖచ్చితంగా కూడా మీరు ఆలోచించాలి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయోర్భూతిర్ ధ్రువాణి తిరుమతిర్మమ. భగవద్గీతలో లాస్ట్ శ్లోకం అన్న ఇది. ఏంది ఆ శ్లోకం అర్థం అంటే, కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఎందుకు విజయం ఉంటుంది? కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు కాబట్టి విజయం ఉంటుంది. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః అంటే పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. కానీ పార్థుడు ఎట్లుండాలి?
ధనుర్ధారి అయి ఉండాలి. అంటే ధనుస్సు చేతిలో పట్టుకొని రా కొడక రా అనే టైపులో ఉంటే విజయం వస్తుంది. మనం ధర్మం వైపే ఉన్నాం, కానీ చేయవలేని హిందువుల వలె కూర్చొని ఇంట్లో నా పని ఏంది, నా బిడ్డలేంది, నా స్కూల్ ఏంది, నా ఆఫీస్ ఏంది, చూసుకుందామా అయిపోయిందా, అదేదో సినిమాలు అంటారు కదా, తిన్నామా తెల్లారిందా పడుకున్నామా ఉంటే ధర్మం గెలవదన్నా. ధర్మం గెలవాలంటే యుద్ధం చేయాలి. యుద్ధం చేయకపోయినా సరే యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి. ఉంటారా అన్న? అన్న ఈ మాత్రం నాకు అస్సలు సరిపోదన్నా. ఉంటారా? యుద్ధానికి సిద్ధమా? ఖచ్చితంగా సిద్ధమై ఉండాలన్నా. తుర్కోళ్ళు వచ్చిర్రు, దేవాలయాలు ధ్వంసం చేసిర్రు, పోయిర్రు. మన గ్రంథాలయాలు ధ్వంసం చేసిర్రు, పోయిర్రు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు, ఆస్తులు ధ్వంసం చేసిర్రు, జ్ఞానాన్ని ధ్వంసం చేసిర్రు. మన వేదాల్లో ఉండేటటువంటి జ్ఞానాన్ని తర్జుమా చేసిర్రు వానికి నచ్చినట్టుగా. ఈరోజు ఈ కొడుకులు వస్తారు, ఈ దొంగ నా కొడుకులు వచ్చి వాడు తర్జుమా చేసింది పట్టుకొని మీ వేదంలో అల్లా ఉన్నాడు నేను చూపిస్తా అంటాడు. దాన్ని నమ్మేటోళ్ళు మనకు కొండగాళ్ళే, మనోళ్ళే. నమ్ముతున్నారా? వాళ్ళను చూస్తున్నారు, నమ్ముతున్నారు. చాలామంది చూస్తున్నారన్న. గణపతి పండుగకు తీసుకొస్తారన్న వాడిని. వాడు గణపతి అనుకుంటే ముందు నిలబడి టోపీ పెట్టుకొని పైన వాడు చెప్తా ఉంటాడు, మీ వేదంలో ఏదో చదువు అల్లల్లా ఉల్లల్లా అని ఏదో చదివి దాంట్లో ఉన్నాడు, మీ వేదంలో మా అల్లా ఉన్నాడు అని మాట్లాడతాడు. ఎవరిదన్నా తప్పు? మనదే తప్పు. కొన్ని వందల తప్పులు ఉన్నాయని మనం, వేల తప్పులు ఉన్నాయి మనం చేసినాయి. ఇప్పటికన్నా సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోతే కష్టంలో పడతాం. కష్టంలో ఆల్రెడీ పడ్డాం, లోపలికి మునిగిపోతాం. రేపటి తరాల కోసం మనం సమిధలం అవుదామన్నా. అయితే రా అన్న, ఖచ్చితంగా కావాలన్నా ధర్మం నిలబడాలి. అప్పుడే మనము బాగుంటాం, మన తర్వాత తరాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. చెప్తున్నా, ఏ పార్టీ వల్ల మనం కాదు. భారతదేశంలో ఉన్నందుకు, మనం భారతదేశంలో పుట్టినందుకు, ముఖ్యంగా హిందువులుగా పుట్టినందుకు, వాడు పైన ఏ పార్టీ వాడున్నా హిందువులకు సలాం కొట్టాల్సిందే. సలాం కొట్టేలాగా మనం చేయాలి. సలాం కొట్టేలాగా చేయాలంటే మనం అందరం సంఘటితమై ఉండాలి. మనం అందరం సంఘటితమై ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. మీరు చెప్తుండాలి, మారుస్తూ ఉండాలి. ఇంతమంది ఉన్నారు, దీనికి ఇంకొక 100 రెట్ల కార్యక్రమం కూడా మీరు చేస్తారు అతి త్వరలో. హనుమయ్య చేపిస్తాడు మీతోటి. ధర్మం కోసం మీరు చాలా గట్టిగా నిలబడాలి. దానికి మన రిఫ్లెక్షన్ ఎప్పుడు మీతో పాటు ఉంటుందన్న. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. సనాతన ధర్మ की, सनातन धर्म की।